పాల్ తెలంగాణ, ఏపీ ఎన్నికల సమయంలో ఎగసిపడిన కామెడీ సునామీ. ఇప్పటికే పార్టీలు ఎక్కువైపోయాయనుకున్న సమయాన ప్రజాశాంతి పార్టీ అంటూ ఊహించని విధంగా తెరపైకొచ్చాడు. తనని సీఎం చేస్తే ఆంధ్రాని అమెరికా చేస్తా అంటూ తన ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తన పంచ్లతో, హావభావాలతో అందరినీ తెగ నవ్వించేసిన కేఏ పాల్ చివరి నిమిషంలో మాత్రం ఆయన ఏడుస్తూ అందరినీ తెగ నవ్వించేశాడు. అందరూ ఊహించినట్లుగానే ఏపీ ఎన్నికల రణక్షేత్రంగా సైలెంట్ గా నిష్క్రమించారు. భీమవరం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు 2 రోజుల క్రితం నామినేషన్ వేశారు కేఏ పాల్. అయితే అఫిడవిట్ మాత్రం ఇవ్వలేదు. అఫిడవిట్ దాఖలుకి సోమవారం చివరి రోజు. దీంతో ఆయన రావటం ఆలస్యమైంది. అయితే నామినేషన్ల ప్రక్రియ 3 గంటల వరకే కావడంతో ఆయన అప్లికేషన్ తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అందరూ అనుకున్నట్లుగానే ఆయన కథ మొత్తానికి భీమవరంలోనే ముగిసింది. కేఏ పాల్ నామినేషన్ వేసే సమయం ముగియడంతో ఆయన నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. ఈ సందర్భంగా భీమవరంలో వాగ్వాదం చోటు చేసుకుంది. నరసాపురంలో ఎంపీ నామినేషన్ను ఆలస్యంగా తీసుకున్నారని, అందుకే భీమవరం రావడం ఆలస్యమైందని కేఏ పాల్ ఆరోపించారు. ఎన్నికల్లో తాను ఎక్కడ గెలుస్తానోనన్న భయంతోనే భీమవరం ఆలస్యంగా చేరుకునేలా చేశారని కేఏ పాల్ చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ని విమర్శించారు. తాను భీమవరంలో పోటీ చేయలేకపోయినా నరసాపురం ఎంపీగా గెలిచి తన సత్తా ఏంటో చూపిస్తానని అన్నారు. భీమవరంలో పోటీ చేయలేకపోయినందుకు చాలా బాధపడుతున్నారని కాసేపు వెక్కి వెక్కి ఏడ్చారు పాల్. కానీ అదేం విచిత్రమో, ఆయన ఏడుస్తున్నా కానీ అందరికీ నవ్వే వచ్చింది. 5 ఏళ్ల క్రితం కూడా ఇంతే. తన పార్టీ నుంచి అందరూ పోటీ చేస్తారని ప్రకటించారు. కట్ చేస్తే అభ్యర్థులు సీడీ పోయిందని సడన్ గా మాయమైపోయారు. ఇప్పుడు భీమవరం నుంచి తప్పుకున్నారు. నరసాపురంలో అయితే నామినేషన్ వేశారు. కానీ అక్కడ కూడా తిరస్కరణకు గురయ్యే ఆస్కారమే కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఈ ఎన్నికల్లో పాల్ కథ సమాప్తం అయినట్లే. కేఏ పాల్ కథ కంచికి, మనమంతా మన ఇంటికి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.